హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అద్విక ఎంబ్రాయిడరీ వర్క్స్. ఫ్రెండ్స్, ఈ రోజు మన కలెక్షన్ లోకి వెళ్లే ముందు మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే చూడండి. ఫ్రెండ్స్ చూడండి, ఈ డిజైన్ వచ్చేసి చాలా బాగుంటుంది. 3D ఎంబోజ్డ్ ఉంటుందండి డిజైన్ అయితే. ఒకసారి క్లారిటీగా చూడండి. ఇది మొత్తం ఫ్లవర్స్ అండి. శారీలో మిక్సింగ్ కలర్ ఉంది. సో మనమైతే ఇలా మిక్సింగ్ కలర్స్ యూజ్ చేసాము. చూడండి ఫ్రెండ్స్, మీకు కావాలి అంటే కొంచెం కాస్ట్లీ అవుతుంది. మనం మగ్గం వర్క్ థ్రెడ్ మగ్గం వర్క్ లో యూజ్ చేసి స్టోన్స్ కూడా యూజ్ చేస్తానండి. ఈ డిజైన్ కి వచ్చేసి కస్టమర్ ఆ డిజైన్స్ కావాలన్నారు. సో మనం అయితే ఇవి మామూలుగా ఇవి కుట్టినవండి. ఈ స్టోన్స్ వచ్చేసి కుట్టినవి ఇవి చూడండి. ఇక తర్వాత మనం రెగ్యులర్ గా చేసే స్టోన్స్ అయితే స్టిక్ చేశాను. అవుట్లెట్స్ మిడిల్ లో వచ్చేసి మనం మగ్గం వర్క్ లో యూజ్ చేసి స్టోన్స్ అయితే కుట్టి తర్వాత మీదకెళ్ళి స్టోన్స్ అయితే పెట్టాను. చూడండి వర్క్. హ్యాండ్స్ కి వచ్చేసి ఇది డిజైన్ కి హ్యాండ్ వేరే ఉంటుంది, కానీ మనం వేరే హ్యాండ్ కి వచ్చే పీకాక్ డిజైన్ అయితే కావాలన్నారు. సో మనం హ్యాండ్ అయితే ఇలా డిజైన్ చేసాము. చూడండి, ఇందులో ఇది మగ్గం వర్క్ లో యూజ్ చేసి ఇవన్నీ స్టోన్స్ అయితే మగ్గం వర్క్ లో యూజ్ చేసేవండి. పీకాక్ చూడండి ఎంత క్లారిటీ ఉందో. డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. ఫినిషింగ్ వచ్చేసి మీకు అసలు ఏం ప్రాబ్లం ఉండదు. హ్యాండ్ పైన చిన్న చిన్న బూటీస్ అనేది ఇచ్చానండి. ఫ్రంట్ కూడా మనకు బ్యాక్ లో వచ్చిన డిజైన్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ అవుతుందండి. మీకు కనుక నచ్చుంటే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి. వాట్సాప్ లో రిప్లై ఇస్తాను. ఓన్లీ వర్క్ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ అండి. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మెరూన్ కలర్ బ్లౌజ్ అండి. చూడండి, మెరూన్ కలర్ బ్లౌజ్. శారీలో మనకు రామా కలర్ ఉంది, కానీ కస్టమర్ వచ్చేసి ఓన్లీ గోల్డ్ యూజ్ చేయమన్నారు. సో నేను నార్మల్ థ్రెడ్ ఒకటి అండ్ జెరీ యూజ్ చేశాను. ఎందుకంటే ఏ శారీ మీద అయినా యూజ్ అయ్యేలాగా చేయమన్నారు. సో నేను ఓన్లీ గోల్డ్ అయితే యూజ్ చేశాను. ఫ్రెండ్స్ చూడండి ఫినిషింగ్. ఇది మన కట్ వర్క్ డిజైన్ అండి. కట్ వర్క్ లో స్మాల్ చిన్న చిన్న రౌండ్స్ అండ్ చిన్న చిన్న లీవ్స్ అయితే వచ్చింది. బ్యాక్ మొత్తం ఆల్ ఓవర్ ఇచ్చాను, కొంచెం హెవీలా. చూడండి, ఫ్రంట్ వచ్చేసి ఇలా, హ్యాండ్ వచ్చేసి చూడండి. ఇందులో స్టోన్స్ ఇంకా స్టిక్ చేయలేదు, చేయాలి. కొంచెం పెండింగ్ ఉంది ఇంకా వర్క్ అయితే ఇందులో. చూడండి ఫ్రెండ్స్, ఈ వర్క్ మీకు నచ్చుంటే ఓన్లీ వర్క్ కాస్ట్ వచ్చేసి 700 రూపీస్ అవుతుందండి. చూడండి, నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనం పట్టు శారీకి అండి. ఈ శారీకి వచ్చేసి మనం వర్క్ అయితే డిజైన్ చేసాము. ఈ శారీలో మనకు ఎక్కువ యూజువల్కి ఎల్లో ఉంది, గోల్డ్ అండ్ ఎల్లో గోల్డ్ అనేది సిమిలర్గా ఉంటుంది. సో మనం బాటిల్ గ్రీన్ అయితే బ్లౌజ్ తీసుకున్నాము. పాట్ నెక్ డిజైన్ వేయమన్నారు. సో నేనైతే పాట్ నెక్ డిజైన్కి ఇలా డిజైన్ చేశాను. చూడండి, మనకు శారీలో వచ్చేసి ఎల్లో ఉంది, రెడ్ ఉంది, గోల్డ్ ఉంది. నేను అదే కలర్ యూజ్ చేసుకుని గోల్డ్ జెరీ, ఈ గోల్డ్ జెరీ కూడా కొంచెం ఎల్లో షేడ్ లో ఉంటుందండి. చూడండి, ఇది యాక్చువల్లీ ఈ గోల్డ్, ఇది ఎల్లో షేడ్ లో జెరీ. ఈ 2 జెరీస్ యూజ్ చేసుకుని నేనైతే వర్క్ ఇలా డిజైన్ చేశాను. ఇందులో మనకు కావాలి అంటే రౌండ్ నెక్ కూడా ఉంటుందండి. మీకు కావాలంటే రౌండ్ నెక్ లో కూడా చేస్తాను. ఇది కట్ వర్క్ అండి. చూడండి, ఫినిషింగ్ మొత్తం హైలైట్ జెరీతో ఇచ్చేసాను. ఇంకా స్టోన్స్ అయిపోయేదాకా సేమ్ మగ్గం వర్క్ లానే ఉంటుంది, అసలు ఎక్కడ తగ్గిపోదండి. మగ్గం వర్క్ కి స్టోన్స్ అయిపోయాక హ్యాండ్ వచ్చేసి ఇలా ఉంటుంది. చిన్న చిన్న బూటీస్ పైన హ్యాండ్ లీవ్స్ ఉంటుంది. చూడండి, ఫ్లవర్స్ కి అవుట్లెట్ నేను జెరీ యూజ్ చేశాను. మిడిల్లో ఒక లైన్, ప్లేన్ లైన్ వస్తుంది. ఇక్కడ మనం మిడిల్లో స్టోన్స్ అనేది స్టిక్ చేస్తాను. ఫ్రెండ్స్ చూడండి, ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్. మీకు కనుక ఈ డిజైన్స్ నచ్చుంటే స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తానండి. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వి నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. నేను వాట్సాప్లో రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, మీరందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను నెక్స్ట్ చేసే వీడియోస్కి మీకు నోటిఫికేషన్